నిద్ర లేవగానే ఫ్రెష్‌గా ఉండాల్సింది పోయి అప్పుడే తెల్లారిందా అనిపిస్తోందా? ఒక కప్పు కాఫీ తాగితే సెట్ అయిపోతాను అనుకుంటున్నారు. కానీ ఆ కప్పు కాఫీ ఖాళీ అయ్యే లోపే మళ్ళీ నీరసం వచ్చేస్తోందా? ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఓపిక లేదు. నన్ను ఎవరు ఏమి అడగకపోతే బావుండు అనిపిస్తోందా? పక్కింటి ఆంటీ అంటుంది వయసు పెరుగుతోంది కదా! ఆ మాత్రం ఉంటుందిలే అని. డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ చూసి నార్మల్ వస్తున్నాయి. కానీ మీ బాడీ మాత్రం చెబుతోంది నేను లోపల ఖాళీ అయిపోతున్నాను అని. అసలు 35 తర్వాత మహిళల్లో బాడీలో ఏం జరుగుతోంది? ఇది కేవలం వయసు ప్రభావమా? లేక లోపల ఏదో పెద్ద యుద్ధం జరుగుతోందా? ఇవాళ సైన్స్ ఏం చెబుతోందో తెలుసుకుందామా? నేనొక సరోజ కథ మీకు చెప్పబోతున్నాను. ఆమె వయసు 38. ఆమె ఒక సూపర్ వుమెన్. ఉదయం 5 గంటలకి అలారం కంటే ముందే తన బాధ్యతలు నిద్రలేస్తాయి. పిల్లల స్కూల్ బాక్సులు, భర్త ఆఫీస్ ఫైల్స్, అత్తమామల మందులు, ఇంటి క్లీనింగ్, ఆ పైన తన సొంత ఉద్యోగం. రాత్రి 10 గంటలకి అందరూ హాయిగా మొబైల్ చూస్తూ పడుకుంటే, సరోజ మాత్రం నా బ్యాటరీ 1% ఉంది అన్నట్టుగా కుప్పకూలిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే, "నాకు బ్రతకడానికి కూడా ఎనర్జీ లేదు సార్" అంటే, డాక్టర్ అమ్మా నీకు బీపీ నార్మల్, షుగర్ నార్మల్, రక్తం కూడా బావుంది. బహుశా నువ్వు స్ట్రెస్ తీసుకుంటున్నావేమో అని పంపిస్తున్నారు. ఇదే ఒక్క సరోజ కథ కాదు. 90% మహిళల పరిస్థితి ఇదే. రిపోర్ట్స్ అన్నీ బాగున్నా బాడీ ఎందుకు సహకరించడం లేదు? దీనికి మెయిన్‌గా 5 రీజన్స్. నెంబర్ 1 ఈస్ట్రోజన్ తగ్గుదల. 35 దాటిన తర్వాత ఈస్ట్రోజన్ అనే పవర్ హార్మోన్ తగ్గడం మొదలుపెడుతుంది. ఇది కేవలం పీరియడ్స్‌కి సంబంధించింది కాదు. ఇది మీ మెదడుని షార్ప్‌గా ఉంచుతుంది. కండరాల్ని, బలాన్ని పెంచుతుంది. ఇది తగ్గితే ఎంత నిద్రపోయినా బాడీ రీచార్జ్ అవ్వదు. నెంబర్ 2 థైరాయిడ్ లేజీ అవ్వడం. రిపోర్ట్‌లో థైరాయిడ్ బోర్డర్ లైన్‌లో ఉండొచ్చు. కానీ ఏమీ తినకపోయినా బరువు పెరగడం జరుగుతుంది. మీరు సోమరిపోతులు కాదు. మీ గ్లాండ్ సోమరైంది అంతే. నెంబర్ 3 ఇన్సులిన్ రెసిస్టెన్సీ. మనం తిన్న అన్నం ఎనర్జీగా మారి కణాల్లోకి వెళ్ళాలి. కానీ 35 తర్వాత ఆ గేట్లు మూసుకుపోతాయి. ఎనర్జీ బయట రక్తంలోనే ఉండిపోతుంది. షుగర్ లాగా. అందుకే మీరు తిన్నా కూడా నీరసంగా ఉంటారు. ఆ ఎనర్జీ అంతా పొట్ట దగ్గర కొవ్వుగా మారిపోతుంది. నెంబర్ 4 కార్టిజోల్. మహిళలు ఏ విషయాన్నైనా లోపలే దాచేసుకుంటారు. ఈ ఎమోషనల్ లోడ్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతుంది. ఇది పెరిగితే నిద్ర పట్టదు. మెదడు ఎప్పుడు ఏదో టెన్షన్ లో ఉన్నట్లు అలసిపోతూనే ఉంటుంది. సో మన ఫోన్ బ్యాటరీ 20%కి రాగానే గబగబా చార్జర్ వెతుకుతాం. కానీ మన బాడీ 5% బ్యాటరీ మీద నడుస్తున్న ఇంకో సీరియల్ చూద్దాం అని ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం. మన బాడీకి ఇచ్చే ఛార్జింగ్ ఏంటో తెలుసా? ఇంకో కప్పు స్ట్రాంగ్ కాఫీ లేదా 2 బిస్కెట్లు. అది రాంగ్ ప్లేస్ లో ఛార్జింగ్ పెట్టడం లాంటిది. మరేం చేయాలి? నేనున్నాగా చెప్పడానికి. నెంబర్ 1 ఉదయాన్నే కేవలం టీ, బిస్కెట్స్ కాకుండా కొంచెం ప్రోటీన్ ఫుడ్ అంటే గుడ్లు, పప్పుధాన్యాలు తీసుకోండి. నెయ్యిని శత్రువులా చూడకండి. అది మీ హార్మోన్స్ ని మంచిగా ఇంధనంలాగా పనిచేస్తుంది. నెంబర్ 2 రాత్రి 11 నుండి తెల్లవారు వరకు 5 గంటల వరకు మీ హార్మోన్‌లు రిపేర్ అయ్యే టైం. ఆ టైంలో మొబైల్ వెలుతురు మీ ఈస్ట్రోజన్‌ని చంపేస్తుంది. నెంబర్ 3 రోజంతా అందరి కోసం స్ట్రాంగ్‌గా ఉంటారు కదా! రాత్రి ఒక్క 10 నిమిషాలు మీ కోసం కేటాయించండి. ఏదైనా రాయండి. ఎవరితో అయినా మాట్లాడండి. లేదా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. లోపల దాచుకున్న బాధే రేపు బాడీలో జబ్బుగా మారుతుంది. నేను రెస్ట్ తీసుకుంటే ఇల్లు ఏమైపోతుందో అని భయపడకండి. మీరు రెస్ట్ తీసుకుంటే మీ హార్మోన్‌లన్నీ మళ్ళీ పనిచేస్తాయి. రెస్ట్ అంటే సోమరితనం కాదు. అది ఒక థెరపీ. గుర్తుపెట్టుకోండి. 35 తర్వాత మీరు బలహీనపడడం లేదు. మీ బాడీలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది. మీ శరీరం ఒక బానిస కాదు. అది ఒక దేవాలయంలా గౌరవించండి. మీరు బావుంటేనే మీ ఇల్లు బావుంటుంది. ఈ వీడియో మీకదే అని మీకనిపిస్తే కింద కామెంట్‌లో యెస్ అని పెట్టండి. మీలాగే అలసిపోతున్న మీ బెస్ట్ ఫ్రెండ్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో 35 తర్వాత పొట్ట దగ్గర కొవ్వెందుకు పెరుగుతోంది? బెల్లీ ఫ్యాట్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. మరింత వుమెన్ సైన్స్ మరియు హీలింగ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి మిత్రమా. బాయ్ బాయ్.